ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ఇప్పుడు క్యాడర్ కు ఆశాజనకంగా ఉన్నారు. ఈ పని లోకేష్ తోనే సాధ్యమవుతుందని క్యాడర్ బలంగా నమ్ముతుంది. చంద్రబాబు నాయుడు చట్టాలు చట్టుబండలు అంటూ కాలయాపన చేస్తారని, లోకేష్ మాత్రం గత వైసీపీ ప్రభుత్వంలో తమపై జరిగిన కక్ష సాధింపు చర్యలకు ప్రతీకారం తీర్చుకోవాలంటే నారా లోకేష్ వలనే సాధ్యమవుతుందని గట్టిగా విశ్వసిస్తున్నారు. లోకేష్ ఏడాదిన్నర పాటు యువగలం పాదయాత్ర జరిపినప్పుడు కూడా క్యాడర్ కు దగ్గరయ్యారని, వారి మనోభావాలను తెలుసుకొని వీలైనంత త్వరగానే క్యాడర్ ను తృప్తిపరిచేందుకు ప్రయత్నిస్తారని చెబుతున్నారు. టీడీపీ సోషల్ మీడియాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. మే నెలలో కడపలో జరగనున్న మహానాడులో లోకేష్ కు కీలక బాధ్యతలను అప్పగించాలన్న డిమాండ్ కూడా వినిపిస్తోంది. రాజధాని పనులకు గత ప్రభుత్వం హయాంలో అనేక మంది కార్యకర్తలు ఇబ్బందులు పడ్డారు. ఊళ్లను వదిలి వెళ్లిపోయారు. అక్రమ కేసుల్లో ఇరుక్కున్నారు. జైళ్లకు వెళ్లి వచ్చారు. యువగలం పాదయాత్రలోనూ తర్వాత ప్రతి ఎన్నికల ప్రచార సభలోనూ లోకేష్ బదులుకు బదులు తీర్చుకుంటారని హెచ్చరించారు. వడ్డీతో సహా చెల్లిస్తామని వార్నింగ్ ఇచ్చారు. రెడ్ బుక్ తయారవుతున్నదని, అందులో జాబితా ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు చేస్తూ క్యాడర్ ను పోలింగ్ కేంద్రాల వైపుకు వేగంగా నడపగలిగారు. లోకేష్ వల్ల సాధ్యమవుతుందని క్యాడర్ కూడా నమ్మింది. చంద్రబాబు ఊరుకున్నప్పటికీ లోకేష్ ఊరుకోరని, తమను వేధించిన వారిని వరుసగా జైలుకు పంపేందుకు నారా లోకేష్ వెనకాడరని క్యాడర్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. చంద్రబాబు నాయుడు ఒకంత ఆలోచన చేస్తారు. రాజకీయంగానే కాకుండా ఆయన ప్రతీకారం వంటి వాటి కంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడానికి ఎక్కువ మొగ్గు చూపుతారు. చంద్రబాబు నాయుడును కూడా గత ప్రభుత్వం వదల్లేదని, అలాంటి వారిని కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలు అవుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని క్యాడర్ సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. ఒక రకంగా చంద్రబాబుకు యాంటీగా పోస్టులు పెడుతున్నారు. అదే లోకేష్ విషయానికి వచ్చేసరికి లోకేష్ ఖచ్చితంగా తమకు న్యాయం చేస్తారంటూ నమ్ముతున్నారు. అందుకే క్యాడర్ లో రోజు రోజుకు లోకేష్ కు ఇమేజ్ మరింత పెరుగుతుంది. చంద్రబాబుకు కూడా కావాల్సింది అదే కావడంతో టీడీపీ క్యాడర్ లో మరింత ఉత్సాహం కనబడుతుంది. ప్రభాత సూర్యుడు జాతీయ తెలుగు దినపత్రిక. ప్రతి అక్షరం నిజం వైపు. నిజం దాగదు, వార్త ఆగదు.